అరెస్ట్ చేస్తాము. కర్నూలు జిల్లా ఆలూరులో రాజకీయం వేడెక్కింది. నేమకల్లో సంగాల గ్రామాల్లో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య శనివారం రాత్రి తీవ్ర ఘర్షణ జరిగింది. ఇసుక అక్రమ రవాణా వివాదం ఈ ఘర్షణకు కారణమని తెలుస్తోంది. ఈ ఘర్షణలో ఆలూరు ఎమ్మెల్యే బి విరూపాక్షి మరికొందరు వైసీపీ నాయకులు దళిత టీడీపీ కార్యకర్త శేఖర్ ఇంటిపై దాడి చేశారన్న ఆరోపణలు వచ్చాయి. శేఖర్ ఇంట్లో లేకపోవడంతో ఆయన భార్య పల్లవిపై దాడి చేసి గాయపరిచినట్లు కేసులు నమోదయ్యాయి. ఆమె బట్టలు చించేశారని కూడా ప్రభుత్వ వాస్తవ తనిఖీ విభాగం ప్రకటించింది. ఆదివారం తెల్లవారుజామున ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి మరో 15 మంది పోలీసులను అరెస్టు చేశారు. ఆలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వారిని హాజరుపరిచారు. న్యాయస్థానం వారికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఎమ్మెల్యే విరూపాక్షిని ఆయన అనుచరులను కర్నూలు సబ్ జైలుకు తరలించారు. ఈ అరెస్టులపై ఎమ్మెల్యే విరూపాక్షి స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి తనపై తప్పుడు కేసు పెట్టించి రిమాండ్కు పంపించారని ఆయన ఆరోపించారు. తమకు మంచి రోజులు వస్తాయని, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఘటన ఆలూరు నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు పార్టీల మధ్య ఘర్షణలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.